చిన్న మధ్య తరహా పరిశ్రమలే సాధారణంగా ఉపాధి అవకాశాలు ఎక్కువ ఇస్తాయి. తక్కువ చదువు ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు లభించేది ఇండస్ట్రీస్లో వాటిని ఎంకరేజ్ చేయడం, ఎంఎస్ఎంఈస్ని ఎంకరేజ్ చేయడం అనేది ప్రభుత్వాల బాధ్యత. ఇది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఒక మంచి అడుగు ముందుకు వేసింది. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మొత్తంగా 10,586 కోట్లు ప్రోత్సాహకాలకు అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ రంగంలో ఏటా సుమారు 2,000 కొత్త యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉందని భావిస్తుంది. ఈ లెక్కన రాబోయే 5 ఏళ్లలో 10,000 కొత్త యూనిట్లు ఏర్పాటు అవుతాయి. ప్రధానంగా చిన్న పరిశ్రమల ద్వారా 4.12 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందుకు అనుగుణంగా ఎంఎస్ఎంఈ పాలసీ విధి విధానాలు రూపొందిస్తోంది. ముసాయిదా పాలసీలో స్వల్ప మార్పుల తర్వాత తుదనుమతులు ఇవ్వబోతోంది. అట్లాగే రాబోయే 5 ఏళ్లలో 10,000 కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్లో తయారైన వస్తువులను అంతర్జాతీయ బ్రాండింగ్ తీసుకురావడంతో పాటు ఆన్లైన్ మార్కెటింగ్ వేదిక అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళిక రచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసి చిన్న పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీర్ఘకాలం నుంచి ఉపాధి కల్పిస్తున్న సంస్థలు కూడా ఎంతో కొంత సాయం అందించడం ద్వారా ఆర్థికంగా చేయూత ఇవ్వాలని భావిస్తుంది. వాటికి రాబోయే 7 ఏళ్లలో స్కిల్ అప్గ్రేడేషన్ కింద 106 కోట్లు అందించాల్సి వస్తుందని లెక్క కడుతుంది. పెట్టుబడి రాయితీ, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం 7,575 కోట్లు, విద్యుత్ రాయితీ కింద వచ్చే 10 ఏళ్లలో 255 కోట్లు, నెట్ జిఎస్టీ రియంబర్స్మెంట్ కింద 10 ఏళ్లలో 2,650 కోట్లు ఇవ్వాలన్నటువంటిది బాబు సర్కార్ ఆలోచన.